తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 19/3/2025 బుధవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ 4, 5, 6, 10 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. మీరందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈరోజు అయితే విడుదల చేశారు. ఖాతాల్లో జమ చేయడం కూడా అయితే జరుగుతుంది. డబ్బులు పడ్డ వారికి మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. మీరందరూ ఇక్కడ చూసుకోవచ్చు. డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అమౌంట్ ఇక్కడ మీకు రైతు భరోసా పథకం కింద అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. కొంతమందికి మెసేజ్ రావట్లేదు అనమాట, డైరెక్ట్ డబ్బులు పడిపోతున్నాయి. మీరు అలా కూడా చెక్ చేసుకోండి. నిన్న చాలామంది రైతులు కూడా నాకు కామెంట్లు పెట్టారు, అన్న మాకు డబ్బులు పడ్డాయి అన్న, డబ్బులు వచ్చేసాయి అని చెప్పేసి చాలామంది పెట్టారు. ఇంకా 20 ఎకరాలు ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, 15 ఎకరాలు ఉండి రాని వాళ్ళు, 6, 7, 8 ఎకరాలు ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి. మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేస్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తాను అనమాట. అయితే ఇక్కడ ముందుగా రైతు భరోసా విషయంలో మీ అందరికి ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేసిందనమాట. రైతు భరోసా నిధులు. సాగు చేయని భూములు ఉంటే మాత్రం వాటికి డబ్బులు అయితే వేయట్లేదన్నమాట. అలానే ఇక్కడ ఇంకోటి వచ్చేసి రైతు భరోసా విషయంలో మీ అందరికి ఇంకొక స్పష్టత ఏంటంటే, ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే వారికి మాత్రం డబ్బులు కూడా లేవన్నమాట. కేవలం రైతు అన్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. అలానే డబ్బుల విషయంలో మార్చి 31 మనకి చివరి తేదీ కాబట్టి ఇంకొక కొన్ని రోజులే ఉన్నాయి. ఈ కొన్ని రోజుల్లో మొత్తం పూర్తవుతుందన్నమాట రైతు భరోసా. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ యొక్క రైతులందరికీ అయితే షేర్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.